పక్కింటి రాజేష్ గాని పిల్లని తెచ్చు. పక్కింటి రాజేష్ గాని పిల్లని తెచ్చు. కెమెరాకి వెళ్ళి చూడకు, మాకెళ్ళి చూసి చెప్పు. పక్కింటి రాజేష్ గాని పిల్లని తెచ్చు. చచ్చిపోయిన వస్తుంది. పక్కింటి రాజేష్ గాని పిల్లలు లేచిపోయిందంట. నేను ఉన్నావో లేదో చూసి రమ్మన్నది అక్క. చూసి వచ్చిన. పక్కింటి రమేష్ గాని పిల్లలు లేచిపోయిందంట. నన్ను చూస్తానన్నా పక్కింటి రమేష్ గాని పిల్లలు లేచిపోయిందంట. నేను ఉందో లేదో చూసి రమ్మంటే వచ్చిన అక్క. అక్క ముందర పెట్టి చెప్పాలి మంచిగా. పక్కింటి రాజు గాని పిల్లలు లేచిపోయిందంట. అక్క నిన్ను చూసి రమ్మన్నది. అంతే సింపుల్ గా. పక్కింటి రాజు గాని పిల్లలు లేచిపోయింది, అక్క నిన్ను చూసి రమ్మన్నది. చెప్పు ఒకసారి. పక్కింటి రమేష్ గాని పిల్లలు లేచిపోయింది. చెప్పు. పక్కింటి రమేష్ గాని పిల్లలు లేచిపోయింది, అక్క నిన్ను చూసి రమ్మన్నది. దానికి రైట్, మళ్ళీ చెప్పాలి. పక్కింటి రమేష్ గాని పిల్లలు లేచిపోయింది, అక్క నేను చూసి రమ్మన్నది. అదే కొంచెం క్లియర్ గా చెప్పు, తరబడకు. రైట్. పక్కింటి రమేష్ గాని పిల్లలు లేచిపోయింది, అక్క నేను చూసి రమ్మన్నది. వచ్చినప్పుడు అక్క ఇడీనే ఉండు. ఏమైందిరా? పక్కింటి రమేష్ గాని పిల్లలు లేచిపోయింది, అక్క నేను చూసి రమ్మన్నది.